కేవలం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ నుంచి బీఎస్పీ నుంచి బీఆర్ఎస్తో సపోర్ట్ చేస్తామన్నందుకు మీరు బయటకు వచ్చారు అనుకోవచ్చా, ఇంకేదైనా కారణం ఉందా? కేవలం అదే కారణంతో మేము బయట రావడం జరిగింది, వేరే కారణాలు ఉంటే ఏం లేవు. మొన్నదాకా నా ప్రత్యర్థిగా ఉండి నా మీద అనేక ఆరోపణలు చేసి నా మీద అనేక అభండాలు వేసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాడు ఆయన. మరి హోరాహోరీగా ఎన్నికల సందర్భంగా మాట్లాడటం జరిగింది. అటువంటప్పుడు ఎవరైతే మా మీద హోరాహోరీగా అసందర్భమైనటువంటి మాటలు మాట్లాడి అసత్యమైనటువంటి మాటలు మాట్లాడి మమ్మల్ని ప్రజల్లో బ్లేమ్ చేసానికి ప్రయత్నం చేశారు, అటువంటి వ్యక్తి ఈ పార్టీకి సపోర్ట్ చేయటం, ఈ పార్టీలో అతను కలిసి పనిచేస్తానని ముందుకు రావటం, మరి రేపటి రోజున మాకు చాలా ఇబ్బందులు కలుగుతాయి. కాబట్టి ప్రజల్లో మేము దీన్ని జీర్ణించుకోలేకపోయాం, దానివల్ల మేము ఈరోజు బయటకు వచ్చాము. అంటే బీఎస్పీ సపోర్ట్ తీసుకుంటున్నాము, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని మీ పైన అక్కడ పోటీ చేయడం జరిగింది. మీ ఇద్దరు కలిసి ప్రత్యర్థులుగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మిమ్మల్ని సంప్రదించి ఇట్లా పనిచేద్దాం అనుకుంటున్నాం కోనప్ప అనే విషయాన్ని మీ పార్టీ అధినేత, గతంలో మీరు పనిచేసినటువంటి పార్టీ అధినేత కానివ్వండి, వర్కింగ్ ప్రెసిడెంట్ కానివ్వండి, ఎవరైనా మీతో షేర్ చేయలేదా? కనీసం ఏం జరుగుతుంది? ఎవరు చెప్పలేదు, నాకు నన్ను ఎవరు సంప్రదించలేదు. నాకు ఎమ్మెల్సీ దండే విఠల్ గారు ఆయన వచ్చి ఇట్లా ఈరోజు నిర్ణయం తీసుకుంటా ఉన్నారు, మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అని చెప్పడం జరిగింది. కానీ నాతో ఎవరు మాట్లాడలేదు. సరే, ఏది మాట్లాడినా మేము అధిష్టానానికి వ్యతిరేకంగా మేము మాట్లాడతలేదు, కేసీఆర్ గారు ఎందుకు కలిసారని నేను మాట్లాడతలేదు, వాళ్ళ పొత్తుల గురించి నేను మాట్లాడతలేదు, వాళ్ళ పొత్తులు కూడిన దాని గురించి నేను మాట్లాడతలేదు. కేవలం ఇది నా వ్యక్తిగత సమస్య, నా నియోజకవర్గ సమస్య, నా నియోజకవర్గ కార్యకర్తల ఆత్మగౌరవం దెబ్బతిన్న సమస్య ఇది. నా నియోజకవర్గంలో అనేక మంది కార్యకర్తలని వాళ్ళు ఇబ్బంది పెట్టారు. అటువంటప్పుడు ఆ కార్యకర్తలను తీసుకుని, వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్న కార్యకర్తలను తీసుకుని నేను మళ్ళీ రేపటి రోజున బీఆర్ఎస్ నాయకత్వం వరిదిల్లాలి, బీఎస్పీ నాయకత్వం వరిదిల్లాలని అనలేను నేను. కాబట్టి నాకు అవసరం లేదు. అటువంటి ఆత్మాభిమానాన్ని చంపుకుని నేను బతకాల్సిన కర్మ నాకు పట్టలేదు. నా విధానం నాకుంది, నేను ప్రజలతో కష్టపడి పనిచేశాను. చాలాసార్లు ఓడిపోయిన తర్వాత మీడియా చిట్చాట్లలో ప్రత్యక్షంగానే మాట్లాడుతూ కోనప్ప త్రుట్లో ఓడిపోవడం జరిగింది, అసలు కోనప్ప ఓడిపోవడం అనేదే మేము అసలు జీర్ణించుకోలేకపోతున్నామని మీ పార్టీకి సంబంధించినటువంటి, మీరు గతంలో పనిచేసినటువంటి పార్టీకి సంబంధించినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు చెప్పినటువంటి సందర్భం అయితే ఉంది. అంటే కేటీ రామారావు కూడా మీతో పాటుగా ఈ విషయాన్ని షేర్ చేసేటువంటి ప్రయత్నం కూడా చేయలేదా? అసలు మీరు బయటకు వచ్చేటప్పుడు వారితో మాట్లాడేటువంటి ప్రయత్నం జరగలేదా? టీవీలో చూసాం, కేసీఆర్ గారు వారు కూర్చొని మాట్లాడతాం. నిన్నటి వరకు కేసీఆర్ గారిని నా నియోజకవర్గంలో, మరి బయట నియోజకవర్గాల సంగతి తెలియదు కానీ నా నియోజకవర్గంలో విపరీతంగా విమర్శించారు. కేసీఆర్ గారిని పర్సనల్గా విమర్శించారు. దొరల పాలన, గడిల పాలన, బడిల పాలన, కమ్మ, రెడ్డి అని చెప్పి నోటికొచ్చిన మాట్లాడారు. మీరు అగ్ర వర్ణాలు అని చెప్పి మాట్లాడారు. అట్లా మాట్లాడిన మీరు ఈ రోజున వచ్చి మేము పోయి వాళ్ళు మాట్లాడతాం, వాళ్ళు వీళ్ళు మాట్లాడడం, సంప్రదించడం, ఇవన్నీ మేము జీర్ణించుకోలేకపోతున్నాం. అందుకోసమని చెప్పి మా నిర్ణయం మేము తీసుకున్నాం. రేవంత్ రెడ్డిని కలిశారు, రేవంత్ రెడ్డిని కలిసి ఎలాంటి విషయాలను చర్చించారు? కేవలం పార్టీ మార్పు విషయంలోనే చర్చించారా, ఇంకేదైనా విషయాల గురించి చర్చించారు? ఎందుకంటే అక్కడ ఇప్పుడు అక్కడ మీరు పోటీలో ఉండి ఓడిపోయినటువంటి పరిస్థితి, బీఎస్పీ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీలో ఉంది ఓడిపోయినటువంటి పరిస్థితి, చివరికి అక్కడ బీజేపీ పార్టీ నుంచి హరీష్ పాల్వాయ్ అయితే గెలిచినటువంటి సందర్భం, 3000 ఓట్లతో త్రుట్లో మీరైతే ఓటమి పాలైనటువంటి సందర్భం అయితే ఉంది. ఎలాంటి విషయాలను చర్చించడం జరిగింది నియోజకవర్గానికి సంబంధించి, అలాగే మీ పర్సనల్గా ఎలాంటి విషయాలు చర్చించడం జరిగింది? ముఖ్యమంత్రిగా వారిని కలవడం జరిగింది. నా నియోజకవర్గంలో కొన్ని సమస్యలు ఉన్నాయి, ఆ 2-3 సమస్యలు వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. తీసుకెళ్లిన సందర్భంలో వారు కూడా కాంగ్రెస్ పార్టీలో మీరు పాత వాళ్ళే కదా, ఈ పార్టీలోకి రండి, అందరం కలిసి అభివృద్ధి చేద్దామని చెప్పి వారు మాట్లాడడం జరిగింది. దానికి నేను కూడా ఒప్పుకోవడం జరిగింది. ఇది కార్యక్రమం, అంతేగాని ఏదో ఊహించుకుని ఏదో చేసి అక్కడ పోలేదు. ఈ నిన్న 2వ తారీఖు వరకు కూడా కేసీఆర్ గారి నాయకత్వం వరిదిల్లాలని చెప్పి మాట్లాడినాం. ఈరోజు కూడా మేము కేసీఆర్ గారికి పాదాభివందనం తెలియజేస్తూ ఉన్నాం. కానీ ఈ జరిగిన పరిణామాన్ని మాత్రం మేము జీర్ణించుకోలేము. ఇది ఈ ప్రవీణ్ కుమార్ గారి నాయకత్వంలో మేము మాత్రం మా నియోజకవర్గంలో పనిచేయలేము. కాబట్టి మా నిర్ణయం మేము తీసుకుంటాం.